తెలంగాణలో ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు తెలంగాణ గవర్నర్ పచ్చజెండా ఊపారు. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై దర్యాప్తు పూర్తి చేసిన తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారిపై కోర్టులో ప్రాసిక్యూషన్ కోసం సాక్ష్యాధారాలున్నాయని ఆ రాష్ట్ర గవర్నర్కు నివేదించింది. గవర్నర్ అనుమతి ఇవ్వడంతో నిందితులపై త్వరలో ఛార్జిషీటు దాఖలు చేసేందుకు తెలంగాణ ఏసీబీ రంగం సిద్దం చేస్తోంది. తెలంగాణలో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు. ప్రాసిక్యూషన్ కోసం అంటే కోర్టులో విచారణ కోసం గవర్నర్ అనుమతి ఇవ్వడంతో త్వరలో కేటీఆర్ పై ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు తెలంగాణ ఏసీబీ రంగం సిద్దం చేస్తోంది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ అధికారి బిఎల్ఎన్ రెడ్డిపై ఛార్జిషీట్ కోసం కూడా ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం మంత్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి, దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతితో కేటీఆర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన తెలంగాణ ఏసీబీ అభియోగాలపై కోర్టులో విచారణ కోసం సెప్టెంబర్లో లేఖ రాసింది. కేసు తీవ్రత, అభియోగాలు, ఆధారాలు, ఇతర అంశాల్ని పరిశీలించిన తర్వాత తెలంగాణ గవర్నర్ కేటీఆర్ పై ఛార్జిషీట్ కు అనుమతినిచ్చారు. బిఎన్ఎస్ అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్దమవుతోంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కుట్రపూరితంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ప్రధాన అభియోగం మోపింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ చుట్టూ 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో 9వ సీజన్ ఫార్ములా ఈ-కార్ల పోటీ జరిగింది. ఇందుకోసం ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, పురపాలక శాఖ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. తర్వాత 2024 ఫిబ్రవరి 10న 10వ సీజన్ రేసు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కారు రేసు నిర్వహణ కోసం బోర్డు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను ఫార్ములా ఈ ఆపరేషన్ కు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇతరులను ఏసీబీ ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అప్పటి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు చెల్లించినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. 9వ సీజన్ లో నష్టం వచ్చిందంటూ 10వ సీజన్ కు ప్రమోటర్ గా ఉండేందుకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రానందున ఎఫ్ఈఓ, హెచ్ఎండిఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందంగా మార్చారు. ఎఫ్ఈఓకు అక్టోబర్ 5న 23 కోట్లు, 11న మరో 23 కోట్లు కలిపి మొత్తం 46 కోట్లను హెచ్ఎండిఏ నుంచి చెల్లించారు. పన్నుల కింద మరో 9 కోట్లు కూడా హెచ్ఎండిఏ చెల్లించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఈసీ అనుమతి తీసుకోలేదని 43 కోట్ల రూపాయలను పౌండ్లుగా మార్చి ఎఫ్ఈఓకు చెల్లించేందుకు ఆర్బీఐ ఆమోదం పొందలేదని తెలంగాణ ఏసీబీ విచారణలో తేలినట్లు తెలుస్తోంది.